దొంగలంతా మీ పక్కన ఉంటారా? మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది. రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. సోనియా ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్టే, ఒప్పుకుంటాం, చేసింది కరెక్టే. కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది, అమరుల త్యాగాలతో పోరాటం వచ్చింది, గాయాలతో వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేశారు. అందుకని మేము త్యాగాలను తలుచుకుందాం. సోనియా గాంధీని ఆమెకు ఒప్పుకుందాం. సోనియా గాంధీ కాబట్టి వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుండి వచ్చేది కాదు. సోనియా గాంధీ ఢిల్లీలోకి వచ్చినది కాబట్టి వచ్చింది. అందుకని మనం సోనియాని కూడా తలుచుకుందాం, థ్యాంక్ఫుల్గా ఉందాం సోనియా గాంధీకి. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ అందరూ కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసే లాఠీ లేపుతాం. మేము 2వ తారీఖు నాడు జరిగే మేము బాయ్కాట్ చేస్తామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. యాదగిరిని కాంట్రడిక్ట్ చేయడం కాదు, కానీ 10 ఏళ్ళు కేసీఆర్ గౌరవించుకోలేదు. గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్తా, ఒక్క నిమిషం. ఇది సందర్భం అది కాదు, సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మాట్లాడడం తప్పు అంటాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు అట్లా. సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు అది. ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు, ఆదరించడం ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు? కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారా మీరు? మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రాక్ట్ చేసేట్లవుతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడతారు మీరు. యాదగిరన్న సందర్భం వేరు అన్నది. పాటకు నేను ఫస్ట్ చెప్పిన, అందుకే వచ్చిన అతిథులకు